హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీళ్ళు. ఈరోజు మన కిచెన్‌లో సింపుల్‌గా, అర్జెంట్‌గా ఒక టమోటా పచ్చడి చేసేద్దామండి. పచ్చళ్ళు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చనమాట. టమోటాల గురించి తెలుసుకుందామా? 400 సంవత్సరాల కిందట జీరో అంటే అబ్సల్యూట్‌లీ సున్నా అండి. ఒక్క టమోటా అంటే ఒక్క టమోటా కూడా మన భారతదేశంలో ఉండేది కాదనమాట. సౌత్ అమెరికా నుండి మన దేశానికొచ్చి మన మనసుల్ని గెలుచుకున్న ఏకైక వెజిటబుల్ అంటే ఈ టమోటానే అండి. టమోటాలో ఏముందనుకోవద్దు. మరి ఆ నాలుకన దోచే ఆ రుచి ఏంటో మీకు తెలుసా? మష్రూమ్స్‌లో కానీ, మాంసాహారం కానీ, టమోటాల్లో కానీ మనకొక ఉమామి ఫ్లేవర్ ఉంటుంది. దానివల్ల టమోటాలని మనం ఎందులో వేసినా దాని రుచి మరింత ఎక్కువవుతుందనమాట. ఇంతకీ మీకు టమోటా పచ్చడిని సాంబార్‌తో తినడం ఇష్టమా? లేకపోతే చపాతీతో తినడం ఇష్టమా? లేక వేడి వేడి అన్నంలో తినడం ఇష్టమా? ఎలా తినడం ఇష్టమో నాతో కామెంట్ చేయండి. ఈ టమోటాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక హాఫ్ కేజీ బాగా పండిన టమోటాలను తీసుకొని 2-3 సార్లు వాష్ చేసేసి ఒక క్లాత్ మీద పెట్టుకొని తడి అనేది లేకుండా బాగా డ్రై చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ టమోటాలన్నిటిని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి చీలికల్లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూను మెంతులు కూడా వేసుకొని బాగా చిట్టుపట్లాడి మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా చిటుపట్లాడగానే తీసి ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న టమోటాలన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ ఏంటంటే టమోటాల్లో మాత్రం తడి అనేది ఉండకూడదండి. టమోటాల్లో తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది తొందరగా. అందుకని తడి లేకుండా బాగా డ్రై చేసుకున్నాకే కట్ చేసుకోండి టమోటాలను మాత్రం. ఈ విధంగా కడాయిలోకి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్లు. మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని ఇందులో నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి డ్రై అయ్యేంత వరకు వాడ్చుకోవాలన్నమాట ఈ ఆయిల్లో. టమోటాలు వేగే లోపల మనం ముందరగా వేయించుకున్న ఆవాలు మెంతుల్ని బాగా పొడి చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. టమోటాలని ఉడికించుకునేటప్పుడే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చిన్న రెబ్బలుగా తుంచేసి వేసుకోవాలి. దీన్ని కూడా దీంతో పాటే వాట్ చేసుకోవాలన్నమాట టమోటాలతో పాటే. టమోటాలు చూడండి ఎంత బాగా గుజ్జుగా పచ్చి అనేది లేకుండా బాగా వాడిపోయినాయి కదా. ఈ విధంగా మనం ఇందులో మన రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను 4-5 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మేము మరపట్టించుకున్న కారం వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద కారం ఉండదు మాది. మీరు బయట కొనుక్కునింది అయితే చూసి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అనమాట. తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మనం ఆల్రెడీ రాళ్ళ ఉప్పు వేసుకున్నాం కదండి. మనం ఇప్పుడు కారం పసుపు వేసుకున్నాక కొద్దిగా టేస్ట్ చూసుకొని ఉప్పు చాలకపోతే తగినంత వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లార పెట్టుకుందాము. ఈ విధంగా చల్లారిన టమాటా పూరీనంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా గ్రైండ్ అయిందో. ఈ విధంగా చట్నీనంతా రెడీ చేసుకున్నాక దీనికి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపుతోనే ఈ చట్నీకి మరింత రుచి పెరుగుతుందన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మినప్పప్పు, జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడగానే అందులోనే 2 ఎండుమిర్చి తుంచి వేసేసుకొని కొద్దిగా ఇంగ వేసుకోవాలండి. అందులోనే ఫ్రెష్గా గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని మనం రెడీ చేసుకున్న చట్నీని అంతా కూడా ఈ తాలింపులో వేసుకొని 1 నిమిషం పాటు కలిపెట్టుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న ఆవాలు మెంతులు పొడిని కూడా ఇందులోనే వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే టమోటా పచ్చడి రెడీ. ఈ పద్ధతిలో మీరు టమోటా పచ్చడి చేశారంటే వారంలో 4 రోజులు టమోటా పచ్చడి లేకుండా అన్నం తినరండి. అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టారంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా మనం జర్నీలు చేసినప్పుడైనా దీన్ని మనం బాగా క్యారీ చేసుకోవచ్చు. టమోటా పచ్చడి కానివ్వండి, బటర్ చికెన్ కానివ్వండి, ఆఖరికి పిజ్జా మీద వేసుకునే సాస్ని కూడా మనం ఈ టమోటాలతోనే రెడీ చేసుకుంటామండి. సో టమోటాలకి ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.